హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ మీ అందరికీ తెలిసిందేది. యుఎస్ ఈజ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ పార్ట్నర్ ఇప్పుడు 2022-23లో. ఎందుకు అంటే ఎకనామిక్ టైస్ ఇండియా అండ్ యుఎస్ మధ్య చాలా పెరిగాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2008 ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ తర్వాత యుఎస్ నుంచి మనం చాలా కొనుగోలు చేస్తున్నాం, అమ్ముతున్నాం కూడా. అంటే నార్మల్గా అయితే ఎక్స్పోర్ట్సే ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కన్నా. అలాగే ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ ఈ మధ్య కాలంలో 2.81% పెరిగి $78 బిలియన్ వెళ్ళింది. ఇంతకుముందు అది 76గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ సి. ఇంకా ఈరోజు టాపిక్ మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు, గొప్ప గొప్ప మహానుభావుల్ని స్మరించుకునేటటువంటి రోజులు చాలా అరుదైనటువంటి సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం వదలకూడదు. సో లెగసీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క యానివర్సరీని ఇప్పుడు ప్రభుత్వం సెలబ్రేట్ చేస్తోంది. సో దీనికి సంబంధించి ఈరోజు మనం పరాక్రమ్ దివాస్ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ గారు మన దేశంలోనే అరుదైనటువంటి వ్యక్తులలో ఆయన ఒకరు. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో చాలామంది పాల్గొన్నారు. ఒక్కొక్క వ్యక్తి తాలూకా సాక్రిఫైస్ ప్రత్యేకము, కానీ కొంతమంది ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే సుభాష్ చంద్రబోస్ గారు, లేదని అనుకుంటే భగత్ సింగ్, లేదని అనుకుంటే మహాత్మా గాంధీ, సో ఇలాంటి అంబేద్కర్ గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంచెం ఎక్కువ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళ గురించి డెఫినెట్గా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి పరాక్రమ్ దివాస్ 2025 జనవరి 23 నుంచి జనవరి 25 వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ ప్లేస్ ఒరిస్సాలో కటక్ ప్రాంతంలో ఇక్కడ చేస్తున్నారు. సో బారాబతి ఫోర్ట్ అనేటటువంటిది ఉంది, అక్కడ ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. దాంతోపాటుగా 23 జనవరి సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ. అలాగే 21 జనవరి వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు ఒకానొక సందర్భంలో వీర్ సావర్కర్ ద్వారా బాగా దగ్గరైనటువంటి రాజ్ బిహారీ బోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీని కీ లీడర్. తర్వాత కాలంలో ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ బిహారీ బోస్ గారిని నాకు తెలిసి జర్మనీలో అనుకోండి కలుస్తారు వీళ్ళిద్దరు. ఆ టైంలో గదర్ మూమెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ సమయంలో రాజ్ బిహారీ బోస్ గారు ఇంకా కొంచెం వయసు అయిపోయి ఇంకా ఆపుదామని అనుకున్నప్పుడు వీర్ సావర్కర్ పరిచయం చేస్తారు. అక్కడ నుంచి సుభాష్ చంద్రబోస్ గారు ఐడియాలజీని నమ్మి ఈవెన్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో కూడా ఆయనకి చాలా అద్భుతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు. సో ఇందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ యొక్క గొప్ప గొప్ప వ్యక్తుల తాలూకా యానివర్సరీలను సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ 2 డేట్స్ కొంచెం దగ్గరగా రావడం వల్ల ఈ వ్యక్తులు కూడా మనం స్మరించుకోవాలి. దీనికి సంబంధించి అసలు పరాక్రమ్ దివాస్ అంటే ఏంటి? పరాక్రమ్ దివాస్ అనేటటువంటి దాన్ని 23 జనవరి మనము సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో పరాక్రమ్ దివాస్ 2025 ఆయన ఇప్పటికి పుట్టి 128 సంవత్సరాలు అయింది, రైట్? సో అలాగే ఇక్కడ ఏంటంటే ఇండియాస్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకరైన. సో కొంతమంది వ్యక్తుల తాలూకా మరణం కూడా తెలియకుండా చేస్తాడు దేవుడు. అందుకే మీరు చూడండి, రాముడు మరణించాడు. ఎలా మరణించాడు ఎవరికి తెలియదు, రాముడికి పుట్టుకుంది, మరణం లేదు. అలాగే మీరు చూస్తే కొంతమంది వ్యక్తులు ఉంటారు, సుభాష్ చంద్రబోస్ గారు మరణించారు, ఎలా మరణించారు ఎవరికి తెలియదు. ఇంకా ఇప్పటికీ ఆయన ఉన్నారని కొన్ని థియరీలు చెప్తున్నారు కొంతమంది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా స్టాటిస్టిక్స్ లేవు ఆయన ఎలా మరణించారు. కొంతమంది అంటారు నేపాల్ హిమాలయస్లో విమానం కూలిపోయిందండి, బట్ దెర్ ఆర్ నో ఎవిడెన్సెస్ ఫర్ దాట్. సో కాబట్టి గొప్ప గొప్ప మహానుభావులకి అలాగే కాలం చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కూడా మనం సెలబ్రేట్ చేసాం. 2021లో ఫస్ట్ పరాక్రమ్ దివాస్ని సెలబ్రేట్ చేసాము. ఇది కోల్కతా విక్టోరియల్ మెమోరియల్లో జరిగింది. 2022లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది హోలోగ్రామ్ స్టాట్యూ ఒకటి, నేను దాని మీద వీడియో కూడా చేశాను 2022లో. ఇండియా గేట్ దగ్గర న్యూఢిల్లీ దగ్గర ఆయన హోలోగ్రామ్ స్టాట్యూ ఒక దాన్ని అన్వీల్ చేశారు. అలాగే 2023లో 21 ఐలాండ్స్, అండమాన్ నికోబార్ 21 ఐలాండ్స్ తీసుకొని 21 ద్వీపాలు, వీటిని పరమ్వీర్ చక్ర అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో ఈ 21 ఐలాండ్స్కి పేర్లు పెట్టారు. లైక్ సోమనాథ్ శర్మ, నాయక్ జన్నునాథ్ సింగ్, ఇలాంటి వాళ్ళకి. అప్పుడు కూడా ఈ పరాక్రమ్ దివాస్ని సెలబ్రేట్ చేశారు. 2024లో రెడ్ ఫోర్ట్ ఢిల్లీ దగ్గర ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్, అక్కడ కూడా పరాక్రమ్ దివాస్ని సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్ కటక్లో చేస్తున్నారు. దీనికి సంబంధించి కనుక సిగ్నిఫికెన్స్ చూస్తే డెఫినెట్గా ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆయన ఫౌండర్ కాదు, ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని అందులో ఒక సైనికుడు, బట్ దాన్ని లీడింగ్లో ఉండి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈవెన్ ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి బర్మా ప్రాంతం నుంచి నార్త్ ఈస్ట్ మీదుగా జపాన్ వాళ్ళ సహాయంతో భారతదేశాన్ని ఆక్రమించి
బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపాలనేటటువంటిది ఆయన ఆలోచన. కానీ అది నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గరే బ్రిటిష్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫోర్స్ రావడం వల్ల ఆగిపోయింది. సో దీనికి సంబంధించి డెఫినెట్గా జాతి గర్వించదగ్గ కొంతమంది దేశభక్తులైనటువంటి వ్యక్తుల్లో అరుదైనటువంటి వ్యక్తుల్లో నేతా సుభాష్ చంద్రబోస్ గారు ఒకళ్ళు. సో ఈయన కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా అంటే ఆ రోజు పొలిటికల్గా మనం కనుక చూస్తే గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వీళ్ళు డొమినియన్ రిపబ్లిక్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఈయన అలా వద్దు, పూర్తి స్థాయి స్వతంత్రం కావాలి భారతదేశానికి అని అడ్వకేట్ చేసినటువంటి అతి కొద్ది మందిలో ఈయన ఒకరు. సో దీనికి సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. ఇది ఇప్పటికీ రెలవెంట్. అది గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఇది ఫైనల్గా ఆయన ఇచ్చినటువంటి ఒక స్లోగన్. అయితే గాంధీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఐడియాలజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉండేవి. అంటే గాంధీ గారిదంతా కూడా శాంతియుతమైనటువంటి మార్గము, కానీ సుభాష్ చంద్రబోస్ గారిది వచ్చేసి వైలెన్స్ జరిగినా పర్వాలేదు బట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అటైన్ చేయాలి. సో ఫైనల్గా ఒక రకంగా గాంధీ గారి మార్గాన్ని ఆయన ఒప్పుకున్నారు కాబట్టి ఆయనకి మహాత్మా అనేటటువంటి బిరుదుని ఇచ్చారని కూడా కొంతమంది థీరీస్ చెప్పారు. బట్ ఏ ఐడియాలజీస్ డిఫరెన్సెస్ అయినా వీళ్ళ తాలూకా రిజల్ట్ ఓరియంటెడ్ బ్రెయిన్ మాత్రం ఒకటే, ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావాలనేటటువంటి కాన్సెప్ట్. అంటే ఇది ఎందుకు ఇప్పుడు గాంధీ వర్సెస్ సుభాష్ చంద్రబోస్ అనే కంపారిజన్ చెప్పానంటే ఎగ్జామ్లో గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. ఎస్పెషల్లీ గాంధీ వర్సెస్ అంబేద్కర్ ఐడియాలజీ, అలాగే గాంధీ వర్సెస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ అనే క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి. సో దీనికి సంబంధించి మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఈయనతో కలిసి సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఈయన వెనకాల వెళ్ళి ఇండియన్ నేషనల్ ఆర్మీలో పార్ట్ అయ్యి ఈవెన్ దే స్ట్రగుల్ ఫర్ ద ఇండిపెండెన్స్. సో దీనికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈయన 1897 జనవరి 23ని పుట్టారు. ఈయన్ని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 23 జనవరి సెల్ఫ్లెస్ సర్వీసెస్ చేసేటటువంటి వ్యక్తులందరికీ కూడా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకా ఇతర ఆస్పెక్ట్స్కి సంబంధించి పరాక్రమ్ దివాస్ అనేటటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తాం. అందులోనే భాగంగా సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ అనే ఒక అవార్డును కూడా ప్రదానం చేస్తాం. సో ఈయన చాలామందికి తెలియదు ఈ విషయం. 1919లో ఈయన సివిల్ సర్వీసెస్ క్రాక్ చేశారు. ఆ రోజుల్లో అది ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఉండేది, దానికి రెసిగ్నేషన్ కూడా ఇచ్చారు. స్వామి వివేకానంద ఈయనకి స్పిరిచువల్ లీడర్గా, ఈయన ఏకలవ్య శిష్యుడిగా కూడా భావిస్తారు. ఈయన ఒక న్యూస్ పేపర్ కూడా స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో, దాని పేరు స్వరాజ్. సో ఇలాంటివి ఎగ్జామ్స్లో హిస్టరీలో భాగంగా అడుగుతాడు. పొలిటికల్ లైఫ్లో కూడా ఈయన అన్క్వాలిఫైడ్ స్వరాజ్ అంటే సెల్ఫ్ గవర్నెన్స్ టు ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని చివరి వరకు దాన్ని ఆయన ఫాలో అయ్యారు. సాల్ట్ సత్యాగ్రహాలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1930. అయితే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931లో వచ్చినటువంటి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని ఈయన ఎగెనెస్ట్గా ఉన్నారు. ఈవెన్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ని గాంధీ గారు సస్పెండ్ చేయడానికి కూడా ఈయన వ్యతిరేకించారు. సో తర్వాత కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గాంధీ గారు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని కాకుండా కాంగ్రెస్ సుభాష్ చంద్రబోస్ గారిని ఎన్నుకుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ హిమ్. సో 1938లో, అలాగే త్రిపురి సెషన్ 1939లో కూడా ఈయన ఉన్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 1939లో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల గాంధీ గారికి ఈయనకు వచ్చినటువంటి భావజాల విభేదాల వల్ల ఈయన ఐఎన్సీకి రిజైన్ చేస్తారు. సో దాని తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఈయన తీసుకొస్తారు. తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీలో అయితే కనుక మీరు చూస్తే జపాన్ ఆ రోజుల్లో సింగపూర్ని ఆక్యుపై చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఆ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ చెలో అనే స్లోగన్ ఇచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ జపనీస్ పీపుల్ ఇండియాని ఆక్యుపై చేయాలి, బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలనేటటువంటి కాన్సెప్ట్. ఆయనే జై హింద్ అనే స్లోగన్ కూడా ఆ సమయంలో ఆయనే ఇచ్చారు. అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్, అలాగే ఆజాద్ హింద్ గవర్నమెంట్ని కూడా స్థాపించారు. నార్త్ ఈస్ట్ ఆ టైంలో వాళ్ళు మార్చ్ చేసేటప్పుడు 1943లో. అలాగే ఎలైడ్ ఫోర్స్ 1944లో ఇంపాల్లో అలాగే బర్మాలో ఫైట్ చేసే, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఫైట్లో వాళ్ళకి విజయం దక్కలేదు. సో ఆ రకంగా మనం ఇది చూడొచ్చు. ప్లేన్ క్రాష్ అయ్యి తైవాన్లో ఈయన మరణించారనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి కథనాలు, బట్ అంతవరకు నిజమనేది తెలియదు. సో సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం ఫ్యాక్ట్స్ కనుక చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా జానకీనాథ్ ప్రభావతి దంపతులకు జన్మించారు 1897. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైం హిందూ కస్టమ్స్కి చాలా విలువ ఇచ్చేటటువంటి ఫ్యామిలీలో జన్మించారు. అందుకే ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఆ రోజుల్లోనే క్రాక్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడిందట. అలాగే ఈయన కాలేజ్ కూడా కలకత్తాలో ఈయన తాలూకా విద్యాభ్యాసం అనేటటువంటి జరిగింది. యాంటీ బ్రిటిష్ యాక్టివిజం అనేటటువంటి దాన్ని ఆయన యంగ్ డేస్ అంటే టీనేజ్ నుంచి కూడా అందులో ఉండడం అనేటటువంటిది
ఆయన దేశభక్తుడిగా మారడానికి కూడా ఉపయోగపడింది. ఐడియాలజికల్ ఫౌండేషన్ కనుక చూస్తే మనం రామకృష్ణ పరమహంస ద్వారా ఈయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత వివేకానంద, ఆ తర్వాత బంకించంద్ర చటర్జీ, అలాగే ఆనంద మత్ ఇలాంటి వాటిలో కూడా ఆయన పాల్గొని రకరకాల స్పిరిచువల్ జర్నీస్ కూడా చేయడం జరిగింది. సో వెస్ట్రన్ అండ్ ఇండియన్ కల్చర్స్ని కలపాలి. కేవలం ఇండియన్ కల్చర్ వాల్యూస్ దగ్గర ఆగిపోతే భారతదేశానికి స్వతంత్రత రాదు. అలాగే కొన్ని ఐడియాలజికల్గా కూడా మనం ఇంకా ఎదగాలి అంటే వెస్ట్రన్ ఫిలాసఫీస్ని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చి బ్లెండ్ చేయాలి అని బాగా అడ్వకేట్ చేసినటువంటి వ్యక్తి, ఎస్పెషల్లీ ఫర్ ద అటైనింగ్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్. దీంతో పాటుగా ఈయన ఎర్లీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కనుక చూస్తే ఈయన 1919 ఆ ప్రాంతంలో సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యారు. బట్ హీ రిజైన్డ్ అగైన్ ఇన్ 1921 ఎందుకంటే ఇండియాకి ఫ్రీడమ్ తేవాలనేది ఆయన యొక్క కోరిక. అలాగే మహాత్మా గాంధీ గారితో 1921లో ఈయన కలవడం జరిగింది. అప్పటికి మహాత్మా గాంధీ గారు వచ్చి 6 సంవత్సరాలు, 1915లో గాంధీ గారు ఇండియాకి వస్తారు. బట్ ఫస్ట్ టైం వాళ్ళ డిస్కషన్లో జరిగినప్పుడే మహాత్మా గాంధీ గారి యొక్క అహింసా మార్గాన్ని ఈయన చాలా వ్యతిరేకిస్తారు. హింసకి హింసే సమాధానం అనేటటువంటిది ఈయన ఐడియాలజీ. సో ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ దర్ ఓన్ ఐడియాలజీస్. ఇందులో భాగంగా కాంగ్రెస్లో కూడా ఈ యొక్క డిసగ్రిమెంట్ బిట్వీన్ గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్ అలా నడుస్తూనే ఉంది. అది 1938లో ఈయన హరిపురా సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అక్కడ స్వరాజ్, అలాగే స్వరాజ్ అంటే సెల్ఫ్ గవర్నెన్స్, ఇండియా వాళ్ళు ఇండియాని పరిపాలించుకోవాలి. దీనికి సంబంధించి అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్కి బేస్ అయినటువంటి చట్టం 1935, ఇప్పుడు రాజ్యాంగం కూడా చాలా ప్రొవిజన్స్ 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాం. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు ఈయన, ఎస్పెషల్లీ అట్ ద టైమ్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. అలాగే 1939లో కూడా త్రిపురి సెషన్లో గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారిని సపోర్ట్ ఇస్తారు. గాంధీ గారు సపోర్ట్ ఇచ్చిన పట్టాభి సీతారామయ్య గారిని కాదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేశారు. అంటే మీరు ఆలోచించండి, గాంధీ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని కూడా కాదని వాళ్ళకున్న రీజనింగ్తో ఒక డెసిషన్ తీసుకునే స్థాయిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది. సో ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇది గాంధీ గారు పర్సనల్ డిఫీట్గా అని అనుకుంటారు. సో తర్వాత కాలంలో దానివల్లనే ఆయన అందులోంచి రెసిగ్నేషన్లోంచి బయటకు వస్తారనమాట. అంటే అందులో ఈ ఐఎన్సీలోంచి సుభాష్ చంద్రబోస్ గారు బయటకు వస్తారు. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేసేసిన తర్వాత ఈయన సొంతంగా ఒక పార్టీని స్థాపించారు. దాని పేరు ఫార్వర్డ్ బ్లాక్. అయితే ఇది రాడికల్ లెఫ్ట్ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ ఇందులోకి వస్తారు. అంటే రాడికల్గా ఇంకా కంప్లీట్ లెఫ్టిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ అందులోకి వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్లో అప్పటికి లెఫ్ట్, రైట్, మిడిల్ అందరూ ఉంటారు. బట్ అందులోంచి బయటకు వచ్చి ఈయన ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి ఫుల్లీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ. అలాగే డెత్ ఈయనకి సంబంధించి ఈయన డిమైజ్ ఎట్లా జరిగిందంటే, జపాన్ ఆల్మోస్ట్ వరల్డ్ వార్ 2లో 1945 వెన్ అమెరికా బాంబ్డ్ హిరోషిమా అండ్ నాగసాకి సరెండర్ అయిపోతుంది. సో దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి పూర్తిగా జపాన్ కనుమరుగైపోతుంది. సో అక్కడ మనకి జపాన్ నుంచి సపోర్ట్ రాదు, అంటే టు ఆక్యుపై ఇండియా. ఎందుకంటే ఆ టైంలో ఇండియాలో కూడా స్వతంత్ర పోరాటం, క్విట్ ఇండియా మూవ్మెంట్ చాలా పీక్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఈయన ప్లేన్ క్రాష్ అయ్యింది. ఆ ప్లేన్లో ఈయన ఉన్నారు, సివియర్ బర్న్స్ అయ్యి అక్కడ చనిపోయారు అనేటటువంటిది కథనం. బట్ దీని మీద ఇప్పటివరకు అధికారికంగా ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ లేవు. సో ఈయన లెగసీ కనుక మనం చూసుకుంటే, ఎస్ డెఫినెట్గా కంప్లీట్ ఇండిపెండెన్స్ సాధించడానికి, అంటే పూర్తి స్థాయి స్వతంత్రత అనేటటువంటి దాన్ని సాధించడానికి, స్వాతంత్రాన్ని సాధించడానికి మొదటి నుంచి చివరి వరకు అదే ఐడియాలజీ మీద నిలబడినటువంటి ఆయన తాలూకా పర్జర్వెన్స్, ఆయన తాలూకా పట్టుదల అనేటటువంటిది కనిపిస్తుంది. దీంతో పాటుగా సోషలిజంని పోస్ట్ ఇండిపెండెన్స్గా మనం ఎన్నుకోవాలి అనేటటువంటి ఆయన వాదన. దాంతోపాటుగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ ఇన్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్లో అతి తక్కువ మందిలో ఎట్ ద టైమ్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరిగేటటువంటి సమయంలో ఖచ్చితంగా ఈయన లీడర్షిప్ అండ్ ఐడియాలజికల్ క్యాపబిలిటీస్ కారణంగా చాలా అతి తక్కువ మంది లీడర్స్లో సుభాష్ చంద్రబోస్ గారు ఒకరు. ఆల్మోస్ట్ ఆల్ ఈయన వెనకాల అన్ని లక్షల మంది యుద్ధం చేయడానికి నడిచారంటేనే మనకు అర్థమవుతుంది. సో దీంతో ఆయన రోల్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్లో కనుక మనం చూస్తే, ఆయన 1940లో ఈ కలకత్తాలో జరిగినటువంటి బ్లాక్ హోల్ మాన్యుమెంట్ అని ఒకటి ఉంటుందన్నమాట. దానికి ఈయన అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అసలు ఈయన ఎలా తప్పించుకున్నారా అనేది తెలియదు. కొన్ని సినిమాలు కూడా వచ్చాయి దీని మీద. అందులో చాలా చాకచక్యంగా అందులోంచి తప్పించుకొని సబ్మెరీన్ మార్గాల ద్వారా ఈవెన్ బ్రిటిష్ తాలూకా సర్వేలెన్స్ని కూడా తప్పించుకొని ఆయన జర్మనీకి సబ్మెరీన్లో వెళ్ళాడట అప్పట్లో. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూడండి. సో ఆ తర్వాత మళ్ళీ ప్లేన్లో జపాన్ వాళ్ళ సహాయంతో, జర్మనీ వాళ్ళ సహాయంతో, ఎందుకంటే యాక్సిస్ పవర్స్ కాంబినేషన్ కదా, అక్కడ నుంచి మళ్ళీ సింగపూర్ ఈ ప్రాంతాలకు రావడం, అక్కడ నుంచి ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళు మన త్రూ ఇంపాల్ గుండా ఢిల్లీ చెలో అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో వస్తారు. బట్ దే వర్ డిఫీటెడ్ ఎట్ దట్ టైం. సో ఇంటర్నేషనల్ అలయన్స్లో కూడా ఈయన నాజీ జర్మనీ
సోవియట్ యూనియన్, తర్వాత జపాన్, వీళ్ళ తాలూకా సపోర్ట్ అడిగారు. దీన్ని గాంధీ గారు చాలా వ్యతిరేకించారు. ఎందుకంటే వీళ్ళు కూడా బేసికల్గా ఆక్రమించుకునేటటువంటి దేశాలే కదా. సో కాబట్టి ఈ యాక్సిస్ పవర్స్ని బ్రిటిష్ ఆక్రమణ చేసినటువంటి ఇంపీరియల్ పవర్ని తీసుకెళ్ళడానికి మరొక ఇంపీరియల్ పవర్ సహాయం కనుక మనం కోరితే అప్పుడు కూడా మనము అందులో భాగంగానే అవుతాం తప్ప మనం ఎలా సెపరేట్ అవుతాం అనేటటువంటి ఒక వాదన వచ్చింది ఆ రోజుల్లో. దాంతోపాటుగా ఆజాద్ హింద్ రేడియో అనేటటువంటి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి యాక్సిస్ పవర్ సపోర్ట్తో ఈ మెసేజ్ని, అంటే జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, రష్యా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు, మనం బ్రిటిష్ మీద పోరాడదాం, బ్రిటిష్ని తరివేద్దాం అనేటటువంటి నినాదాన్ని కూడా ఇచ్చారు. అలాగే జర్నీ టు సౌత్ ఈస్ట్ ఏషియా, ఈయన అబిద్ హసన్ జర్మనీ నుంచి జపాన్ వెళ్తారు 1943లో. అప్పుడే 90 days సబ్మెరీన్ జర్నీ అండ్ ఎయిర్ ట్రావెల్ జరుగుతుంది ఈయనకి. సో 90 days బ్రిటిష్ వాళ్ళ కళ్ళు కప్పి జర్మనీ నుంచి ఆల్మోస్ట్ ఈయన సింగపూర్ వరకు వస్తారు. అక్కడ నుంచి ఈయన తాలూకా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్, ఈ దళాలు, ఐఎన్ఏ దళాలు రావడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీ 1942లో ఫామ్ అవుతుంది. ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ సపోర్టెడ్ బై జపాన్ వాళ్ళు విడిపిస్తారు అప్పుడు వాళ్ళని. అలాగే ఐఎన్ఏ అండర్ ఢిల్లీ చెలో అనేటటువంటి క్యాంపెయిన్లో ఇంపాల్, నాగాలాండ్, కొహిమా ఈ ప్రాంతాలకు వస్తారు. బట్ వీళ్ళు ఇంపాల్ దగ్గర బ్రిటిష్ హెవీ ట్యాంకర్స్ అండ్ ఆర్టిలరీస్ కారణంగా డిఫీట్ అవుతుంది. సో అక్కడ ఇనీషియల్గా ఇక్కడ మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి, ఈయన ద్వారానే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫామ్ అవుతుంది. ఆయన వస్తారు. దాని తర్వాత లీడర్షిప్ అనేటటువంటి దాన్ని సుభాష్ చంద్రబోస్ గారు టేక్ ఓవర్ చేస్తారు. సో ఆజాద్ హింద్ గవర్నమెంట్, ఆజాద్ హింద్ ఫౌజ్లో భాగంగా ఆజాద్ హింద్ గవర్నమెంట్ని ఈయన సింగపూర్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఇదే ఇండియన్ గవర్నమెంట్ అని కూడా ఈయన ప్రోపగాండా చేస్తారు 1943లో. దీని హెడ్ క్వార్టర్స్ ఆ రోజు ఉన్నటువంటి బర్మాకు ఉన్న క్యాపిటల్ రంగూన్లో జరుగుతుంది. సో దాని తర్వాత దీన్ని 9 దేశాలు అగ్రీ చేస్తాయి ఇదే ఇండియన్ గవర్నమెంట్ అని. యాక్సిస్ పవర్స్ ముఖ్యంగా ఇటలీ, థాయిలాండ్, జర్మనీ, జపాన్, రష్యా ఇలాంటి వాళ్ళు అనమాట. సో అలా ఈయన తాలూకా రోల్ అనేటటువంటి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈయన రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అని ఒక రెజిమెంట్ని కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీలో క్రియేట్ చేస్తారు. అంటే దోస్ ఉమెన్ హూ వాంటెడ్ టు ఫైట్ అగైన్స్ ద బ్రిటిష్, అందులో కొంతమంది ఉంటారనమాట. సో ఈ ఉమెన్ కూడా ఎవరైతే ఉమెన్ యూనిట్ హూ వాంటెడ్ టు ఫైట్ అలాంగ్ సైడ్ మెన్, అంటే మగవాళ్ళతో పాటుగా ఆడవాళ్ళు కూడా ఫైట్ చేద్దామని ఎవరైతే ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అవుతారో వాళ్ళకు ఒక సెపరేట్ రెజిమెంట్ని ఈయన క్రియేట్ చేశారు. అలాగే ఐఎన్ఏ ట్రయల్స్ మీకు తెలుసు, మన వాళ్ళు ఎవరైతే పట్టుబడ్డారో దీనికి సంబంధించి వాళ్ళకి ట్రయల్స్ చేస్తుంది. అప్పుడు మిలిటరీ ట్రిబ్యునల్స్ 1945-46లో ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆఫీసర్స్ని ట్రేజన్ కోసం ట్రయల్ చేశారు. కొంతమంది చంపుతుంది కూడా బ్రిటిష్. సో ఇక్కడ ట్రయల్స్ ఆఫ్ షా నవాజ్ ఖాను, ప్రేమ్ కుమార్ సెహగల్, గుర్బాక్ సింగ్ దిల్లను వీళ్ళందరూ కూడా చాలా ప్రొటెస్టులు చేస్తారు బ్రిటిష్కి ఎగెనెస్ట్గా. బట్ ఆ సమయానికి ఈయన తాలూకా వాయిస్ అనేటటువంటిది కొంచెం వినిపిస్తున్నప్పటికీ ఈయన ఇండియాలో ఉండరు, ఇంకా వేరే దేశాల్లో ఉంటారు. ఆ తర్వాత క్రాష్ అనేటటువంటిది జరుగుతుంది. సో అది ఏం జరిగింది అనేటటువంటిది ఎవరికీ తెలియదు. అలాగే ఈయన పేరు మీద ఇప్పుడు ఆప్దా ప్రబంధన్ పురస్కార్, ఈయన జనవరి 23 పుట్టారు కాబట్టి ఆ రోజునే ఈ పురస్కారాలను అందిస్తుంది ప్రభుత్వం. ఈ పురస్కారాలను సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద అందిస్తున్నారు. ఇది 2018లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎవరెవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్లో జనాలకి హెల్ప్ చేశారో, అంటే పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ ఆనర్ అనేటటువంటిది ఇస్తున్నారు. ఇది వ్యక్తులకి ఇస్తారు, ఏవైనా ఆర్గనైజేషన్స్ ఉంటే సెల్ఫ్లెస్ సర్వీస్ చేసిన వాళ్ళకి కూడా ఇస్తారు. ఈయన బర్త్ యానివర్సరీ జరుగుతుంది. దీనికి సంబంధించి 51 లక్షల రూపాయలు ప్రైజ్ ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ ఫర్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. ఇండివిజువల్స్కి అయితే 5 లక్షల రూపాయల ప్రైజు, ఒక సర్టిఫికేట్ అనేటటువంటిది ఇస్తారు. మనకి ఎగ్జామ్లో ఇవి, అలాగే హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఇందాక చెప్పినవి కూడా అడిగే అవకాశం ఉంది. సో కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి వేగంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. సో దీనికి సంబంధించి డ్యూరింగ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైజ్డ్ అన్ ఆర్మీ కాల్డ్ ఫ్రీ ఇండియా లీజియన్ అనే ఆర్మీని ఎవరు తీసుకొచ్చారు? సో మీ ఆన్సర్ని పెట్టండి. అలాగే స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ మరియు మహాత్మా గాంధీల విధానంలో వ్యత్యాసాలను హైలైట్ చేయండి. గతంలో ఇచ్చిన క్వశ్చన్ స్టిల్ రిలవెంట్. సో 200 పదాల్లో రాయండి. సో ఇది సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గ్రేట్నెస్ టువర్డ్స్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మరొకసారి అలాంటి మహానుభావులను స్మరించుకుంటూ విల్ అగైన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.